క్రింది జాబితా 1ని జాబితా 2తో జతపరచుము. జాబితా 1 జాబితా 2 ఇచ్చాడు. పనిముట్లు, రంగులు, సింధు, గడ్డం గల మనిషి, చిత్రాలు, ముద్రికలు, పాత శిలాయుగ మలిదశ, సభురాయి అన్నాడు. పనిముట్లు మనకు స్టార్ట్ అయ్యాయి పాత శిలాయుగం యొక్క మలిదశలు. రంగులు అని అంటే అక్కడ చిత్రాలు అని అర్థం. సింధు ప్రాంతం వద్ద లోతాల్లో ఎస్పెషల్లీ ముద్రికలు బయటపడ్డాయి. గడ్డం గల మనిషి అంటే సబ్బురాయి అనాలి. అంటే మనకి ఏకి ఏముండాలి 3 ఉండాలి, ఏకి 3 ఉండాలి, బికి ఏముండాలి 1 ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ 1. ఈ పనిముట్ల గురించి కూడా మనం శిలాయుగం దగ్గర రాసాం చూడండి. ప్రాచీన శిలాయుగం. శిలాయుగాన్ని ఎన్ని భాగాలుగా విభజిస్తామంటే 3 భాగాలుగా. ఈ యుగంలోనే మానవుడు ఏంటంటే నిగ్రిటో జాతికి చెందినవాడు. ఈ యుగంలో మానవుని యొక్క ముఖ్య వృత్తి ఏంటి అంటే ఆహార సేకరణ అండ్ వేట. ఈ యుగాన్ని దామోదర ధర్మానంద కోశాంబి స్వర్ణయుగం అని పిలుస్తాడు. ఎందుకు అలా అన్నాడు అనేది కూడా రాశాం. ఈ యుగంలో మానవుడికి రేపటి గురించి ఆలోచన లేదు. ఈ యుగంలో మానవుడు ఉపయోగించిన రాయి క్వార్ట్జైట్, స్ఫటిక శిల. ఈ యుగంలో అభివృద్ధి చెందిన పరిశ్రమే పేబుల్స్ పరిశ్రమ అంటారు. ఈ యుగంలో మానవుడు పరికరాలు తయారు చేసుకోవడానికే దాగరి పద్ధతిని ఉపయోగించాడు అన్న. దాగరి పద్ధతి అంటే ఒకవైపు మాత్రమే మొనతేలి ఉండడం, 2 వైపులా మాత్రమే మొనతేలి ఉండే వాటిని తయారు చేశారు. దాన్ని ద్విముఖ ఛేదనము అని అంటారు. ఈ యుగ పనిముట్లు అంటే గులకరాతి పనిముట్లు, చేతిగొడ్డళ్ళు, గండ్రగొడ్డళ్ళు, చక్రాలు, గోకుడు రాళ్ళు అన్నాం. ఈ యుగం పైన ఎవరెవరు పరిశోధనలు చేశారనేది కూడా రాశాం. ప్రాచీన శిలాయుగ ప్రాంతాల్లో కనుగొనబడిన ప్రసిద్ధ గృహక్షేత్రం కలిగిన ప్రదేశమే భీంబెట్కా. అంటే ప్రాచీన శిలాయుగ మలిదశలోనే మనకు ఏమి కనుగొన్నారు అని అంటే పనిముట్లు కనుక్కోవడం జరిగింది. ఆ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ అడిగాడు.